నమస్తే జీటీపీఎల్ న్యూస్ కు స్వాగతం. నేను సౌందర్య. నిజామాబాద్ K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి జిల్లాలో ఘనంగా దసరా పండుగ. నూతన వస్త్రాలు ధరించి ఆలయాల్లో శమి వృక్షానికి పూజలు నిర్వహించిన ప్రజలు. దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. దసరా పండుగ వేళ భారీగా నూతన వాహనాలను, బంగారాన్ని కొనుగోలు చేసిన ప్రజలు. దసరా నాడు కొనుగోళ్లకు మంచిదనే సెంటిమెంట్ తో పెద్ద ఎత్తున కొనుగోళ్లు. ఉమ్మడి జిల్లాలో దసరా సందర్భంగా జోరుగా మద్యం అమ్మకాలు. గత వారం రోజులుగా భారీగా అమ్మకాలు జరిగిన మద్యం సమయ పాలనపై చూసి చూడనట్లు వ్యవహరించిన అధికారులు. K6 స్పెషల్ ఫోకస్. దసరా సెలవుల్లో ఆర్టీసీకి పెరిగిన ఆదాయం. సొంతింటి వద్ద పండుగలు నిర్వహించేందుకు ప్రజలు ఆర్టీసీని ఆశ్రయించడంతో పెరిగిన ఆదాయం. K6 స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ ఎంపీ అరవింద్ వి F3 మాటలు. F3 అంటే ఫేక్, ఫాల్స్, ప్రౌడ్ అని PEC చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం. నిజాం సాగర్ మండలం నర్సింగ్రావుపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ ను ఢీకొన్న లారీ, 2 మృతి. కుటుంబ సభ్యులతో కలిసి మెట్టినింట్లో వాహన పూజ, ఆయుధ పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత. జీటీపీఎల్ K6 కార్యాలయంలో ఘనంగా వాహన పూజ. పాల్గొన్న K6 జీటీపీఎల్ సామా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది. విజయదశమి నాడు జమ్మి చెట్టును ఎందుకు పూజించాలి? జమ్మి చెట్టుకు ఉన్న ప్రత్యేకతపై K6 జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి జిల్లాలో విజయదశమి దసరా పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. నూతన వస్త్రాలు ధరించి ఆలయాల్లో శమి పూజ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో విజయదశమి దసరా పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఉదయాన్నే వాహన పూజ చేసి సాయంత్రం సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు శమి పూజకు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి శమి ఆకును బంగారం ఇచ్చి పుచ్చుకొని పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని ప్రజలు నిర్వహించుకుంటారు. ఇదిలా ఉండగా నగరంలోని ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయదశమి ధ్వజాధారి శోభాయాత్ర ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆర్య సమాజ్ సభ్యులు బచ్చురాజ్ ప్రకాష్ ఓం జెండాతో ధ్వజదారిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్య సమాజ్ గీతాలు అందరినీ అలరించాయి. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇది చాలా ఉజ్వలమైన సంస్థ ఆర్య సమాజము. శ్రీమంగళంకు కార్యక్రమం లోపల అందరూ పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే విజయదశమి అంటేనే శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను జయించడము, ముఖ్యంగా తన శరీరాన్ని జాగృతం చేసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది చలికాలం ప్రారంభమైంది కాబట్టి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఉన్నతిని సాధించడము, ప్రయత్నం చేయడము చాలా ముఖ్యమైన విషయము. విజయదశమి రోజు జమ్మి చెట్టును పూజించడం, జమ్మి చెట్టుకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం. ఋగ్వేద కాలం నుంచి జమ్మి ప్రస్తావన ఉంది. జమ్మి చెట్టును సంస్కృతంలో శమి వృక్షం అని పిలుస్తారు. అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయట. అందులో శమి వృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీన్ని అరణి అని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు శమి పూజ చేసి వెళ్లాడంట. అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తోంది. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమి వృక్షంపై ఉంచారు. తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమి వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్లారంట.
అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు శమి వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు. అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు. అప్పట్నుంచి విజయదశమి రోజున శమి వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది. దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజిత దేవిని పూజించి శమి శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అని శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను తుంచుకొని వాటిని బంగారంలా ఇంటికి తీసుకువస్తారు. దసరా రోజు శమి పూజ తర్వాత జమ్మి చెట్టు కొమ్మలను కొట్టే సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆ ఆకులను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవడమనే అందరూ నమ్ముతారు. జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బతుకుతుంది. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతుంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. పూర్తిగా ఆకులు రాలి చెట్టు బోసిపోయినట్లు కూడా ఎప్పుడు అనిపించదు. ఇప్పటి యువతకు నగరవాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేళ్లు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. అందుకే శమి వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని చెబుతుంటారు. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే దసరా నాడు రైతులు కూడా తమ పశు పక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు. సుభాష్ నగర్ K6 GTPL కార్యాలయంలో వాహన పూజ ఘనంగా నిర్వహించారు. వాహనాలను అందంగా ముస్తాబు చేసి పూలమాల వేసి పూజలు చేసి ర్యాలీ నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల K6 GTPL కార్యాలయంలో వాహన పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలను శుభ్రపరిచి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వరి నెట్వర్క్ డైరెక్టర్లు రాజేందర్ రెడ్డి, రాజేష్ రెడ్డి, GTPL K6 సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జనరేటర్కు పూజలు చేశారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు స్పీకర్ పోచారం, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, సిపి, జడ్పీ చైర్మన్, పలువురు అధికారులు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దసరా ప్రతి ఇంట్లో సంతోషం నింపాలని, అష్ట ఐశ్వర్యాలతో విరజిల్లాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పాడి పంటలతో రైతులు సుభిక్షంగా వర్ధిల్లాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నామని వారు పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలందరూ సంతోషంగా దసరా పండుగ జరుపుకోవాలని కోరారు. కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా పోనందున తగు జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా దసరా పండుగను జరుపుకోవాలని వారు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్సీ కవిత ఆయుధ పూజ, వాహన పూజలు ఘనంగా నిర్వహించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీ కవిత తన భర్త అనిల్తో కలిసి మెట్టినింట్లో వాహన పూజ, ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. ఆయుధ పూజ అనంతరం ఎమ్మెల్సీ కవిత పాలపిట్టను దర్శనం చేసుకున్నారు. తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మరియు పిఈసి చైర్మన్ జీవన్ రెడ్డి దుబాయ్ నుండి ఫేస్బుక్ లైన్ ద్వారా ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఎంపీ అరవింద్ F3 అని, అరవింద్ అంటే ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్ అని మండిపడ్డారు. ఫేక్ బ్యాండ్ పేపర్ మీద పసుపు బోర్డు తెస్తానని, పసుపు రైతులను మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రాడ్ సర్టిఫికెట్ల ద్వారా విద్యాభ్యాసం అభ్యసించాడని తెలిపారు. ఫాల్స్ స్టేట్మెంట్స్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని చెప్పారు. నేను దుబాయ్ వెళ్ళలేను అని చెప్పావు కదా, ఇప్పుడు నేను దుబాయ్ నుండే మాట్లాడుతున్నా అని ఎద్దేవా చేశారు. ఈ దసరా నుండైనా అబద్ధాలు మానుకోవాలని చెప్పారు. దమ్ముంటే స్ట్రీట్ ఫైట్ కాదు, స్ట్రేట్ ఫైట్ కి రా, నా మీద ఆరుమూరులో పోటీ చేసి గెలిచి చూడని సవాల్ విసిరారు. కూడా దసరా శుభాకాంక్షలు. మిస్టర్ నిజామాబాద్ ఎంపీ ఫాల్స్, ఫేక్, ఫ్రాడ్ ఎంపీ ధర్మపూర్ అరవింద్, నువ్వు ఏడీవి కాదు, కేడీ నంబర్ 1. నిన్నగాక మొన్న నందిపేటలో నువ్వు నన్ను దుబాయ్ వెళ్ళలేడు, రాలేడు, పోలేడు అని చెప్పినావు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మిస్టర్ ఫేక్ ఎంపీ, ఫాల్స్ ఎంపీ, ఫ్రాడ్ ఎంపీ, ఐ మీన్ దుబాయ్. గతంలో నువ్వు ఎన్నికల సమయంలో ఈ ప్రాంత రైతులకు మీరు ఫేక్ బాండ్ పేపర్ మీద
పసుపు బోర్డు తీసుకొస్తా, ఒకవేళ తీసుకురాని ఎడల నేను రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో, రైతుల ఉద్యమంలో, పసుపు ఉద్యమంలో పాల్గొంటా అని చెప్పినావు. ఈ రోజుకి 900 రోజులైంది. 2019 మార్చిలో నువ్వు రాసిచ్చిన బాండ్ పేపర్ అది ఫేక్ బాండ్ పేపర్ అయింది. నువ్వు ఫాల్స్ కమిట్మెంట్ అయినావు కాబట్టి యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ ద లయర్. కాబట్టి విజయదశమి సందర్భంగా జిల్లాలో నూతన వాహనాల కొనుగోళ్లు భారీగా జరిగాయి. జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున నూతన వాహనాలు కొనుగోలు చేశారు. విజయదశమి పురస్కరించుకొని జిల్లాలో నూతన వాహనాలు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో వాహనాల షోరూంలు కలకల్లాడుతున్నాయి. అతి తక్కువ వడ్డీ రేట్లకే వాహనాలను ఇన్స్టాల్మెంట్ సౌకర్యంతో పాటు డౌన్ పేమెంట్ చెల్లించి వాహనాలు షోరూంలు, బ్యాంకుల అనుసంధానంతో ఆఫర్లు ఇస్తుండటంతో పెద్ద ఎత్తున ప్రజలు వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడ్డారు. దీంతో ప్రజలు భారీగా వాహనాలు కొనుగోలు చేశారు. గత 2 ఏళ్లుగా కరోనా విజృంభించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితులయ్యారు. కరోనా భయం ప్రజల్లో ఇంకా పోకపోవడంతో ప్రజలు వ్యక్తిగతంగా వాహనాల్లో ప్రయాణం మంచిదనే ఉద్దేశంతో ద్విచక్ర వాహనాలు, కార్లను కొనుగోలు చేసి తమ విధులకు వెళ్లాలనుకుంటున్నారు. బస్సు ప్రయాణం చేస్తే గుంపులుగా ఉండి భౌతిక దూరం పాటించడం కష్టంగా ఉంటుందని భావిస్తూ ప్రజలు సొంత వాహనాలు కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడుతూ ఉండడంతో ఈ ఏడు పెద్ద సంఖ్యలో వాహనాలు కొనుగోలు జరిగినట్లు సమాచారం. దసరా నాడు వాహనాలు కొనుగోలు చేస్తే మంచిదనే సెంటిమెంట్తోనూ ప్రజలు వాహనాలు అధికంగా కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. బతుకమ్మ, దసరా సెలవులు రావడంతో ఆర్టీసీకి కాస్త ఆదాయం పెరిగింది. కొంతకాలంగా ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీకి ఈ పండుగ వల్ల సీజన్ కాస్త కలిసొచ్చింది. బతుకమ్మ, దసరా సెలవులకు విద్యార్థులకు సెలవులు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు వారి ఇళ్లకు బయలుదేరి వెళ్లడంతో ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. అసలే నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీకి ఈ ఆదాయం కొంత మేరకు కలిసొచ్చినట్లయింది. కరోనా ప్రభావంతో గత 2 ఏళ్లుగా ఆర్టీసీ తీవ్ర నష్టాల బాటలో కూరుకుపోవడంతో ప్రభుత్వానికి ఆర్టీసీ మనుగడకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. గత 2 నెలలుగా కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం నిబంధనలు సడలించడంతో ఇప్పుడిప్పుడే మళ్లీ ఆర్టీసీ కొంత మేరకు గాడిలో పడుతుంది. ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించి ఆర్టీసీని గాడిలో పెట్టాలని, లేని పక్షంలో మనుగడ కష్టమవుతుందని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని పూడ్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు తరచూ సూచనలు ఇస్తుండటంతో ఆర్టీసీ వర్కర్లు, అధికారులు పనితనం పెంచుకొని పనులు నిర్వహిస్తూ ఆర్టీసీని కొంత మేరకు ముందుకు తీసుకుపోవడంతో సఫలీకృతులవుతున్నారు. ఇదే రీతిలో మున్ముందు ఆర్టీసీ మరింత దూసుకుపోతే నష్టాలు కొంత పూడ్చుకోవచ్చని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఆర్టీసీ ధరలు కూడా పెంచకపోవడం కూడా ఆర్టీసీ ప్రయాణాన్ని ప్రజలు ఎంచుకుంటుండడంతో ఆర్టీసీ కొంత ఊపిరి పీల్చుకుంటుందని చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా జరిగాయి. పండుగల సీజన్ కావడంతో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో పండుగ సీజన్ కావడంతో మద్యం దుకాణాలు మూసివేసే సమయం పట్ల అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. సేల్స్ పైన దృష్టి పెట్టడం వల్ల రాత్రి వేళల్లో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లోని బెల్ట్ షాప్లలో ధరలు పెంచి విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నా పట్టించుకోవడం లేదు. గ్రామాభివృద్ధి కమిటీలతో ఒప్పందం చేసుకున్న నిర్వాహకులు పండుగ సీజన్ కావడం వల్ల ఎక్కువ అమ్మకాలను చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గడిచిన 2 ఏళ్లుగా ఇప్పటి వరకు ఏ బెల్ట్ షాప్ పైన కూడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కనీసం ధరలు పెంచి అమ్మినా పట్టించుకోవడం లేదు. పండుగ సీజన్ లో టార్గెట్ కు అనుగుణంగా అమ్మకాలపైన దృష్టి పెట్టి కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల బెల్ట్ షాపులపైన ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడం లేదు. సరిహద్దుల్లో మహారాష్ట్ర మద్యం అమ్మకాలు కూడా కొనసాగుతున్నాయి. అప్పుడప్పుడు అధికారులు నామమాత్రం పట్టుకుంటున్నా సరిహద్దు గ్రామాల్లో మాత్రం ఈ మద్యం దందా కొనసాగుతోంది. మహారాష్ట్ర మద్యం ధరలు తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులకు తెలిసే నిల్వలు వచ్చినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పండుగ సీజన్ సందర్భంగా కొంత సేల్స్ పెరిగాయని ఐఎంఎల్ డిపో టీఎం వెంకటస్వామి తెలిపారు. పండుగ సందర్భంగా ఎక్కువ మొత్తంలో మద్యం షాపుల యాజమానులు స్టాక్ తీసుకెళ్లారని తెలిపారు. ప్రతి సంవత్సరం కొద్ది మొత్తంలో సేల్స్ పెరుగుతాయని ఆయన తెలిపారు. దసరా సందర్భంగా జిల్లాలో పెద్ద సంఖ్యలో బంగారు ఆభరణాలు ప్రజలు కొనుగోలు చేశారు. దసరా సందర్భంగా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తే మంచిదని ఆనవాయితీగా వస్తుండటంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. జిల్లాలో దసరా సందర్భంగా ప్రజలు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేశారు. దసరా నాడు బంగారం కొంటే మంచిదనే సెంటిమెంట్ తో ప్రజలు కొనుగోలు చేయడంతో జిల్లాలో గోల్డ్, సిల్వర్ మర్చెంట్ షాపులు వినియోగదారులతో కలకల్లాడాయి. గత 2 ఏళ్లుగా కరోనాతో అంతంత మాత్రాన సాగిన బంగారం దుకాణాలు ఈ దసరాతో పూర్వకళ సంతరించుకుంది. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా గత వారం రోజులుగా బంగారం ధర 2,000 రూపాయల మేరకు పెరిగింది. 49,200 వరకు తులం బంగారం అమ్మడం కనిపించింది.
క్రీస్తు శేషులు మాజీ ఎంపీ పండిట్ నారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన కృషి దర్శన్లో ఆయన కుమారుడు ముసుగు అరుణ్ రెడ్డి దంపతులు దసరా సందర్భంగా వాహన పూజలు నిర్వహించారు. నగర శివారులోని ధర్మారం వద్ద క్రీస్తు శేషులు మాజీ ఎంపీ పండిట్ నారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన కృషి దర్శన్ కేంద్రంలో దసరా సందర్భంగా వాహన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ధోతి పంచా ధరించి ఆయన కుమారుడు ముసుగు అరుణ్ రెడ్డి దంపతులు వాహన పూజ చేశారు. నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు కుటుంబ సమేతంగా హాజరై పూజలు చేశారు. దసరా పండగ సందర్భంగా నగరంలోని ముబారక్ నగర్లో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు కుటుంబ సమేతంగా హాజరై పూజలు చేశారు. హుజూరాబాద్ బై ఎలక్షన్ కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల స్క్రూట్నీ విత్ డ్రా తర్వాత 30 మంది క్యాండిడేట్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. హుజూరాబాద్ అభ్యర్థుల తుది జాబితా సిద్ధం చేసిన అనంతరం రిటర్నింగ్ ఆఫీస్ వారికి ఎలక్షన్ సింబల్స్ కేటాయించారు. గుర్తింపు పొందిన నేషనల్ స్టేట్ పొలిటికల్ పార్టీల అభ్యర్థులుగా బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ నరసింహరావు పోటీలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీల నుంచి మరో 7 అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అలీ మాన్సూర్ మహమ్మద్, జై స్వరాజ్ పార్టీ నుంచి కన్నం సురేష్ కుమార్, ఎంసీపీఐ నుంచి కర్ర రాజిరెడ్డి, యువతరం పార్టీ తరపున కేశెట్టి విజయ్ కుమార్, దళిత బహుజన పార్టీ తరపున దేవనూరి శ్రీనివాస్, ప్రజావాణి పార్టీ తరపున లింగిడి వెంకటేశ్వర్లు, ప్రజా ఏక్తా పార్టీ తరపున సిలివేరు శ్రీకాంత్ బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్లుగా 20 మంది బరిలో నిలిచారు. ఇండిపెండెంట్లలో ఉప్పు రవీందర్, ఉరుముల విశ్వం, ఎడ్ల జోగిరెడ్డి, కుమ్మరి ప్రవీణ్, కోట శ్యామ్ కుమార్, కంటె సాయన్న, గూగులో తిరుపతి, గంజి యుగంధర్, చంద్రశేఖర్, చిలుక ఆనంద్, పల్లె ప్రశాంత్, పిడిశెట్టి రాజు, బుట్టెంగారి మాధవరెడ్డి, మ్యాకమల్ల రత్నయ్య, మౌటం సంపత్, రమేష్ బాబు శనిగరపు, రావు సునీల్, లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, విక్రమ్ రెడ్డి వేముల, సివి సుబ్బారెడ్డి ఉన్నారు. బీజేపీ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఈటల జమున, కాంగ్రెస్ తరపున నామినేషన్ వేసిన ఒంటెల లింగారెడ్డి నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. అలాగే కొలుగూరి రాజ్ కుమార్, ఇమ్మడి రవి, ఆంగోత్ వినోద్ కుమార్, రేకల సైదులు, కౌటం రవీందర్, ఏనుగందుల వెంకటేశ్వర్లు, నూర్జహాన్ బేగం, వరికోలు శ్రీనివాస్, పట్టె మల్లికార్జున్, గుర్రం కిరణ్ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నిజాం సాగర్ మండలం నర్సింగరావుపల్లి గ్రామ శివారులో 161 రహదారిపై జరిగిన రోడ్ ప్రమాదంలో వెల్లనూరుకు చెందిన 2 మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జుక్కల్ నిజాం సాగర్ మండలం నర్సింగరావుపల్లి గ్రామ శివారులో 161 రహదారిపై మోటార్ సైకిల్ ను లారీ ఢీకొనగా వెల్లనూరు గ్రామానికి చెందిన 2 మృతి చెందారు. పండుగ సందర్భంగా మేకలు కొనుగోలు చేసేందుకు పిట్లం వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన 2 మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పిట్లంలో లోక్ కళ్యాణం కోసం జెండా పూజ ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడులాగే ఈ ఏడాది నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో లోక కళ్యాణార్థం జెండా పూజ ప్రతి సంవత్సరం లాగే ప్రజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్ణం రామారావు దంపతులు, గోపాల్ దొర, పూజారి గంగన్న, పంతులు వడ్ల రామకృష్ణ, రాజుచారి, వాసవి రవి, కోరుబోయిన సత్యవ, పాపయ్య పాల్గొన్నారు. తనను ఉన్నత స్థాయిలో హోదాలో నియమించినందుకు రాష్ట్ర, జిల్లా, మండల పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘ సభ్యులకు పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మగ్గిడి శంకర్ ధన్యవాదాలు తెలిపారు. మోర్తాడ్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న మండల పీఆర్టీయూ అధ్యక్షులుగా ఉపాధ్యాయుల సమస్యలపై ఎంతో కృషి చేసిన మోర్తాడ్ గ్రామానికి చెందిన మగ్గిడి శంకర్ను రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర పీఆర్టీయూ అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియామకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పీఆర్టీయూ అసోసియేట్ అధ్యక్షులుగా నియామకమైన మగ్గిడి శంకర్ మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బాణసంచా విన్యాసాలు అందరినీ అలరించాయి. నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బాణసంచా విన్యాసాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరై తెలంగాణ జాగృతి నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. బుస్సాపూర్ గ్రామంలో దుర్గాదేవి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. చిన్నారుల, మహిళల నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలో దుర్గాదేవి శోభాయాత్రను గ్రామంలోని మహిళలు, చిన్నారులు నృత్యాలు చేస్తూ వాడవాడల దుర్గాదేవి శోభయాత్రను కొనసాగించారు. అనంతరం దుర్గాదేవిని చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోపిడి సుజాత గంగారెడ్డి, గ్రామస్తులు, దుర్గామాత సభ్యులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు అందరికీ అందుబాటులో ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ మండల నాయకులు వెల్లడించారు. నవిపేట మండలం లక్ష్మీ కిసాన్ ఫారం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దొంత ప్రవీణ్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి మండలానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. ముందుగా ప్రేయర్ చేసిన అనంతరం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నీరడి బుచ్చన్న రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. నూతనంగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మువ్వ నాగేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి దొంత ప్రవీణ్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెడ్డు పూశెట్టి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందే విధంగా కార్యాచరణ రూపొందిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ పార్టీ బలోపేతం కొరకు సమావేశాల కొరకు కార్యాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినందుకు సర్పంచ్ ఋతుకల్పన ప్రవీణ్ దంపతులకు కృతజ్ఞతలు తెలుపుతూ మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు రాజేశ్వర్ షకీల్, ఎంపీటీసీ జనార్దన్, ఉప సర్పంచ్లు జయోద్దీన్ స్వామి, పార్టీ నాయకులు గైని మోహన్, అనిల్, గ్రామస్తులు శివప్రసాద్, పండు, బాబు తదితరులు పాల్గొన్నారు. నాయకులు మరి అదేవిధంగా మన జడ్పీటీసీ బుచ్చన్న గారు, మరి పార్టీ సర్పంచులు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ, స్థానిక ఎంపీటీసీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ పాటు ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి షకీల్ అన్న గారి నాయకత్వాన, కవితక్క గారి నాయకత్వాన మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాన్ని మరి కోఆర్డినేషన్ చేసుకోవడం కొరకు బీర్కూర్ మండల కేంద్రంలోని దుర్గామాత ఊరేగింపు భవానీ దీక్షా స్వాములు ఘనంగా నిర్వహించారు. దేవి శరన్నవరాత్రులు ముగియడంతో మండలంలోని బీర్కూర్, బరంగ్, ఎడిగి, చిన్చెల్లి, బైరాపూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో దుర్గామాత ప్రతిమలను ఆదివారం, సోమవారంలలో భక్తి శ్రద్ధలతో శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత విగ్రహాలను అందంగా అలంకరించి ముస్తాబ్ చేశారు. స్వామి పూజలు నిర్వహించిన అనంతరం దుర్గామాత ప్రతిమలను గ్రామంలో వీధుల గుండా బాజా భజంత్రీలు, మంగళ హారతులతో చిన్నారులు, యువతులు, పెద్దలు, మహిళల కోలాటం, యువకుల నృత్యాలతో బాణసంచా కాలుస్తూ శోభాయాత్ర సాగింది. దుర్గామాత ప్రతిమలను చెరువులు నిమజ్జనం చేశారు. బతుకమ్మ గురించి పుస్తక రూపంలో ప్రజలకు అందుబాటులోకి తేవడం చాలా గొప్ప విషయమని తహసీల్దార్ బావయ్య పేర్కొన్నారు. రచయిత విజయ్ కుమార్ ను ఆయన అభినందించారు. కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామవాసి అయిన సుంకరి విజయ్ కుమార్ రచించిన పుస్తకం బతుకమ్మ తెలంగాణ ప్రజల బతుకు పండుగ పుస్తకానికి చెందిన పోస్టర్ను స్థానిక తహసీల్దార్ బావయ్య చౌట్పల్లి ప్రధానోపాధ్యాయులు గంగాధర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బావయ్య మాట్లాడుతూ పుస్తక రచయిత విజయ్ కుమార్ కి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ బతుకమ్మ అనే విశిష్టమైన పండుగ గురించి పుస్తక రూపంలో ప్రజల ముందుకు తీసుకురావడం చాలా గొప్ప విషయమని అభిప్రాయపడ్డారు. అలాగే పోస్టర్లో ఉన్న స్త్రీ స్వశక్తితో తన హక్కులను రక్షించుకోగలిగినప్పుడే స్వేచ్ఛను పొందగలుగుతుందనే పదాన్ని కవర్ పేజీ పైన ముద్రించడాన్ని చూసి ఇంకా ఈ పుస్తకం మొత్తం చదవాలని ఆసక్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కిషోర్ సర్, మండల ఏవైఎస్ కన్వీనర్ ప్రసాద్, కొత్తపల్లి గంగాధర్, అజయ్, లింగమూర్తి, సాజిద్, అర్జున్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ముందుగా బతుకమ్మ పండుగ, దసరా పండుగ శుభాకాంక్షలు కమ్మర్పల్లి మండల ప్రజలందరికీ కూడా. అయితే ఈ బతుకమ్మ పండుగ అనేది చారిత్రకంగా తీసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇది ఉన్నప్పటికీ దుబాయ్లో ప్రవాస భారతీయులు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. దుబాయ్ ఉమల్ కోయిన్ బల్దియాలో ప్రవాస భారతీయులు దేవి నవరాత్రి, దసరా ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 4 సంవత్సరాల నుండి ఈ ఉత్సవాలను జరుపుతున్నారు. అన్నదాన కార్యక్రమంలో 200 మంది పైన భక్తులు పాల్గొన్నారని బల్దియా ప్రవాస భారతీయుల కమిటీ సభ్యులు తెలిపారు. బాక్సింగ్ వల్ల యువతకు ఎంతో మేలు జరుగుతుందని, యువత చెడు వ్యసనాలు, మొబైల్ వ్యసనానికి గురి కాకుండా ఇది దోహదపడుతుందని పలువురు పోలీస్ అధికారులు సూచించారు. భీమ్గల్ మండల కేంద్రంలో ఈ రోజు యువ రైతు సంజీవ్ బాక్సింగ్ అకాడమీ ఎంపీడీఓ ఆఫీస్ మైదానంలో భీమ్గల్ పోలీస్ అధికారి సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి బాక్సింగ్ భీమ్గల్ మండలంలో ప్రారంభించినందుకు భీమ్గల్ పోలీసుల తరపున ధన్యవాదాలు తెలిపారు. బాక్సింగ్ వల్ల ముఖ్యంగా యువతకు చాలా మేలు జరుగుతుందని, ఇప్పుడున్న యువత చెడు సావాసాలు, మొబైల్లో కాలక్షేపాలు చేయకుండా పొద్దున్నే ఇలాంటి దానిలో 1 గంట సమయం కేటాయిస్తే వారు రోజంతా పాజిటివ్ మైండ్తో ఉంటారని, పురాణాల్లో శాస్త్రవేత్తలు కూడా ఇదే తెలిపారని, దానివల్ల వారు మంచి దారిలో వెళ్తారని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాక్సింగ్ కోచ్ సంజీవ్ కన్నూర్, బాబాపూర్ ఉప సర్పంచ్ అతిక్, సుమన్, బోదిరే గంగాధర్, టీఆర్ఎస్ యూత్ లీడర్స్ మొండి ప్రశాంత్, చింటూ, క్రాంతి, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. మన ఒలింపిక్స్ జరిగినాయి కానీ మన పాపులేషన్ పోల్చుకుంటే వరల్డ్లో మనం సెకండ్ పాపులేషన్ మనది. కానీ మనకి తిప్పి కొడితే దాదాపు ఒక 10-15 మెడల్స్ వచ్చినాయి అన్నీ కలిపి. కానీ మనకి యాక్చువల్గా అందరికంటే మనం ముందుండాలి. మనది ఇండియా బాగా అంటే స్పోర్ట్స్ విషయంలో బాగా వీక్నెస్. అంటే మనం చదువుకుంటాం కానీ చదువులో మనం టాప్ ఉంటాము ఎప్పుడు. మన వరల్డ్లో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఏదైనా ఇంకా ప్రతి దాంట్లో కూడా మనం టాపే ఉంటాం. కానీ ఈ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీల కన్నీళ్లు పోగొట్టుకోవడానికి డీఎస్పీ ఉద్భవించిందని దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా అధ్యక్షుడు మైపాల్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రక్షణ దళిత శక్తి ప్రోగ్రాం 2021 అక్టోబర్ 9 నాటికి దళిత శక్తి ప్రోగ్రాం డీఎస్పీ జన్మించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జెండా ప్రతిష్టాపన పండుగ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో అక్టోబర్ 9 నుండి 15 వరకు ప్రతిష్టాపన పండుగ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా బాల్కొండ మండల కేంద్రంలోని ప్రధాన కూడలితో బాల్కొండ డీఎస్పీ మండల కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు మహిపాల్ మహారాజ్ హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనల్ని రక్షిస్తుంది. డీఎస్పీ రాజ్యాంగాన్ని రక్షించడానికి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు కన్నీళ్లు పోగొట్టడానికి ఉద్భవించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సతీష్ మహారాజ్, ప్రధాన కార్యదర్శులు రంజిత్, ఉపాధ్యక్షులు కిరణ్, నిశాంత్, వంశీ, దిలీప్, మురళి, సాయిరాం, గణేష్, రాజు, బాల్కొండ గ్రామ కమిటీ అధ్యక్షులు నల్లశంకర్, నరేందర్, రాజేందర్, గంగాధర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు, అన్ని గ్రామాల డీఎస్పీ సైనికులు పాల్గొన్నారు. జై భారత రాజ్యాంగం దళిత శక్తి ప్రోగ్రాం డీఎస్పీ ఉద్యమం ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా అక్టోబర్ 9, 2012లో ఉద్యమాన్ని స్థాపించి ఈ యొక్క ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి మనిషికి గుండెకు తీసుకెళ్తూ భీమ్గల్ మున్సిపల్ పరిధిలో బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై అభిమానంతో టీఆర్ఎస్ యువత కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భీమ్గల్ మున్సిపల్ పరిధిలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పట్ల అభిమానాన్ని యువత చాటుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫోటోతో వారి ఫోటోలు ప్రచురించిన ఫ్లెక్సీలు భారీగా పట్టణంలో వెలిశాయి. పోటాపోటీగా భీమ్గల్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఏ గల్లీ చూసినా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. బంగారం ధర ఈ విధంగా ఉంది. 24 క్యారెట్ల ముద్ద బంగారం ధర 50,000 రూపాయలు పలకగా 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 44,700 రూపాయలు పలికింది. అదేవిధంగా 24 క్యారెట్ల ముద్ద వెండి ధర 655 రూపాయలు పలికింది. వీటితో పాటు 3% జీఎస్టీ అదనంగా వర్తిస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి జిల్లాలో ఘనంగా దసరా పండుగ. నూతన వస్త్రాలు ధరించి ఆలయాల్లో శమి వృక్షానికి పూజలు నిర్వహించిన ప్రజలు. దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. దసరా పండుగ వేళ భారీగా నూతన వాహనాలను, బంగారాన్ని కొనుగోలు చేసిన ప్రజలు. దసరా నాడు కొనుగోళ్లకు మంచిదనే సెంటిమెంట్తో పెద్ద ఎత్తున కొనుగోళ్లు. ఉమ్మడి జిల్లాలో దసరా సందర్భంగా జోరుగా మద్యం అమ్మకాలు. గత వారం రోజులుగా భారీగా అమ్మకాలు జరిగిన మద్యం. సమయ పాలనపై చూసి చూడనట్లు వ్యవహరించిన అధికారులు. కేసింగ్ స్పెషల్ ఫోకస్. దసరా సెలవుల్లో ఆర్టీసీకి పెరిగిన ఆదాయం.
సొంతింటి వద్ద పండుగలు నిర్వహించేందుకు ప్రజలు ఆర్టీసీని ఆశ్రయించడంతో పెరిగిన ఆదాయం K6 స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ ఎంపీ అరవింద్ వి F3 మాటలు. F3 అంటే ఫేక్, ఫాల్స్, ఫ్రౌడ్ అని పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం. నిజాం సాగర్ మండలం నర్సింగ్రావుపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ ను ఢీకొన్న లారీ, 2 మృతి. కుటుంబ సభ్యులతో కలిసి మెట్టినింట్లో వాహన పూజ, ఆయుధ పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత. GTPL K6 కార్యాలయంలో ఘనంగా వాహన పూజ. పాల్గొన్న K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది. విజయదశమి నాడు జమ్మి చెట్టును ఎందుకు పూజించాలి? జమ్మి చెట్టుకు ఉన్న ప్రత్యేకతపై K6 GTPL స్పెషల్ స్టోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.